హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బియ్యపు రొట్టె ఎలా తయారు చేయాలో చూద్దాము. అలానే హెల్తీగా కూడా మనము ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇదైతే మార్నింగ్ టిఫిన్. యాక్చువల్గా అయితే నేను 2 రకాల టిఫిన్లు అయితే చేశానండి. మార్నింగ్ అయితే మా పాప ఎక్కువగా రొట్టెలు అనేది ఇష్టంగా తినదు, అందుకనేసి సపరేట్గా గోధుమ రొట్టె అయితే చేసుకున్నాము. అలానే కోతాస్ కాఫీ కూడా పెట్టుకున్నామండి. ఇక్కడ యాక్చువల్గా ఎర్లీ మార్నింగే స్కూల్కి అయితే ఈరోజు ఆఫ్టర్నూన్కి రైస్ అయితే పెట్టానండి. అలానే రసం తిని చాలా రోజులు అయింది అనేసరికి క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కదండి. సో కోల్డ్ ఫీవర్ లాంటివి ఏమీ అటాక్ కాకుండా మేమైతే ముందుగానే ఇలా రసము అలానే కషాయాలు కూడా ఎక్కువగానే తాగుతున్నాము. సో ఇక్కడైతే నేను మిరియాలు అలానే జీలకర్ర వేసి కొంచెం చింతపులుసు వేసి రసం అయితే పెట్టానండి ఆఫ్టర్నూన్ బాక్స్కి. ఇక్కడైతే నేను మార్నింగ్ టిఫిన్కి అయితే గోధుమ పిండితో దోశ అయితే వేస్తున్నాను. ఇక్కడ 5 స్పూన్లు అయితే నేను గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఇక్కడ మీకు దోశలు ఎన్ని కావాలనే దాన్ని బట్టి పిండి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువగా యాడ్ చేయడం లేదు, ఓన్లీ 2 or 3 అంతే అండి. కొంచెం కరివేపాకు అలానే లైట్గా కొత్తిమీర, సాల్ట్ వేసి బాగా కలుపుకోవడమే. ప్యాన్ పెట్టి మనమైతే ఇక్కడ దోశలాగా షేప్ లాగా చేసుకోవాలండి. ఇదైతే ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన వీడియో అండి. కొందరైతే ఇలా దోశ మాత్రమే వేస్తారు, అలా కాకుండా పెనం పైన కొంచెం సేపు చపాతీలాగా 2 సైడ్స్ కూడా కాల్చినప్పుడు మనకైతే మళ్ళీ లాస్ట్కి చపాతీలాగే వస్తుందండి. సో అలా కావాలనుకున్న వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడైతే మనకు దోశలాగా వేసామనుకోండి తినడానికి చాలా బాగుంటుంది, ప్లస్ చాలా స్మూత్గా కూడా ఉంటుందండి. ఇదొక టేస్ట్ వస్తుంది. అలా 2 సైడ్స్ కాల్చామంటే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ లాగా ఉంటుందండి. సో ఇక్కడైతే నేను కొంచెం పెనం అయితే ఎక్కువగా కాలింది, అందుకని ఎక్కువ రౌండ్గా తిప్పడానికి అవ్వలేదండి. ఇక్కడైతే మా పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేశాను. వీటికి కాంబినేషన్గా నేనైతే కొబ్బరి చట్నీ అయితే చేశానండి ఫ్రెష్గా. సో ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. లాస్ట్లో తిరగవాత వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో గోధుమ పిండి దోసకే కాకుండా ఎలాంటి టిఫిన్లకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 7 తీసుకున్నానండి, అయినా మాకు కొంచెం కారం తక్కువగానే ఉంది. మీరైతే కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూను శనగపప్పు అయితే వేసుకున్నాను. ఇలా లైట్గా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనమైతే కొత్తిమీర అలానే పుదీనా కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోండి, ఎందుకంటే పులుపు ఉండాలి కాబట్టి. ఇక్కడైతే కొత్తిమీర పుదీనా కూడా జస్ట్ లైట్గా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇక్కడంతా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మిక్సీ జార్లో ఐటమ్స్ అన్నీ వేసాం కదా, అందులోకి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి. అలానే లాస్ట్లో కొంచెం తెల్లపాయ వేసి మనమైతే మిక్సీ జార్లో స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. ఈ చట్నీకి అయితే ఆనియన్ అయితే వేయకూడదు, ఆనియన్ వేసామనుకోండి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ ఎక్కువ వాటర్ అయితే అవుట్ సైడ్ వచ్చినట్టు ఉంటుందండి. మనకైతే ఎంతసేపు అయినా కూడా గట్టిగా ఉండాలంటే కొంచెం శనగపప్పు అలానే కొంచెం అంతా వెల్లుల్లి యాడ్ చేసుకుంటే చాలు. చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలానే పచ్చిగా కూడా, లేదంటే ఈ చట్నీకి మనకైతే హోటల్లో ఉన్నలాగా టేస్ట్ రావాలన్నా కూడా మనకైతే ఇప్పుడు తిరగవాత అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని అందులోకి తిరగవాతకు సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇక్కడ కంపల్సరిగా జీలకర్ర అనేది మిస్ చేయకండి. అలానే కొంచెం సాసవులు కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ ఫ్రై అవ్వాలండి. ఇక్కడైతే మీకు ఇంగు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఆల్రెడీ చట్నీ రుబ్బి పెట్టుకున్నాం కదా, అందులోకి మిక్స్ చేసుకోవడమే. సో చట్నీ అయితే రెడీ అయింది. కాఫీ అనేది ఇక్కడైతే మేము లేట్గా పెట్టుకున్నామండి. పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఒక గ్లాస్ అయితే పాలు పోసుకొని బాగా మరిగిన తర్వాత ఇందులోకి కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా అందరికీ కాఫీ తెలిసిందే కదా. ఈ కాఫీ ఎందుకు చూపిస్తున్నానంటే ఎప్పుడూ ఇన్స్టెంట్ కాఫీ కాకుండా అప్పుడప్పుడు ఇలా పౌడర్తో ఉన్న కాఫీ పెట్టుకోండి, చాలా హెల్తీ, అలానే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్ కాఫీల కంటే ఎక్కువగా ఇలా పౌడర్ ఉన్న కాఫీలే హెల్తీ కూడా. కాకపోతే ఇన్స్టెంట్ కాఫీలు కూడా చాలా బాగుంటాయి. సో అందుకనేసి మేము చేంజ్ కోసం ఇక్కడ కోతాస్ కాఫీ అయితే పెట్టుకుంటున్నాను. జస్ట్ పాలంతా మరిగిన తర్వాత షుగర్ వేసుకొని మనకు సరిపడినంత కాఫీ పౌడర్ వేసుకొని వడపోసుకోవడమే. ఇక్కడ కాఫీ అనేది వడపోసిన తర్వాత మనమైతే ఒక గ్లాస్లో నుంచి ఇంకో గ్లాస్లోకి తిప్పామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో చూసారు కదా,
వేడివేడిగా కాఫీ అయితే మార్నింగ్ అయితే రెడీ అయిందండి. ఇక్కడ ఆల్రెడీ నేను గోధుమ పిండి దోశ అయితే వేశాను కదా, అదైతే పిల్లలకి తినడానికి అయితే కంప్లీట్ అయిందండి. ఇక్కడైతే నేను బియ్యపిండిది రొట్టె అయితే చేస్తున్నానండి. ఎందుకంటే మా హస్బెండ్కి అయితే బియ్యపిండి రొట్టె అంటే ఎక్కువ ఇష్టము, అందుకనేసి సపరేట్గా రొట్టె వాళ్ళకి అయ్యేంత మాత్రం చేస్తున్నాను. ఇక్కడ క్యారెట్, బీన్స్, అలానే కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. లాస్ట్లో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కావాలంటే ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 4 రొట్టెలకు సరిపడా బియ్యపిండి అయితే తీసుకున్నానండి. ఇదైతే ప్యాకెట్లో దొరికే పిండే అండి, ఆడిచ్చినైతే కాదు. సపరేట్గా భాగ్యలక్ష్మి లాంటివి ప్యాకెట్లో వస్తాయి కదా, అదే పిండి నేనైతే జల్లెడ పట్టే. ఇప్పుడు కొంచెం అయితే వాటర్ పోసుకొని మనకు రొట్టె షేప్ ఎలా వస్తుందో అలా అయ్యేంత నీళ్లు పోసుకొని మనమైతే ముద్దగా అయితే రెడీ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసుకున్నాం అనుకోండి లూజ్గా ఉంటుంది, చేసుకోవడానికి కూడా బాగుండదు. ఇక్కడైతే ప్యాన్ పెట్టేసి జస్ట్ నేను లైట్గా సిమ్లో పెట్టాను అంతే అండి. రొట్టె షేప్ అయితే చేసుకోవాలి. నేనైతే పేపర్ మీద చేసుకోవడం లేదు, కావాల్సిన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. సో నేను ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. ఇదైతే నాన్ స్టిక్ ప్యాను, అంటే ఒక సైడ్ అయితే వేరే పెనం మీద ఒక రొట్టె అయితే కాలుతుందండి. ఇదొక రెండో రొట్టె. ఇది నాన్ స్టిక్ కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ చేసేదానికి వీలవుతుందండి. సో చపాతీ పెనం మీద అయితే కొంచెం మధ్యలోనే మనమైతే రొట్టె అనేది షేప్ అయితే బాగా వస్తుంది. చూసారు కదా, ఇదైతే పర్ఫెక్ట్గా చాలా పలుచగా కూడా వచ్చింది. ఆ లోపు అయితే ఇంకొక పెనం మీద ఉన్న రొట్టె అయితే వేగిపోయిందండి. సో మనమైతే ఇంకొక సైడ్ తిప్పుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే పిండి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడైతే రెండో రొట్టె కూడా బాయిల్ అయిందండి. ఉడికిన తర్వాత మనమైతే రెండో సైడ్ తిప్పుకొని జస్ట్ లైట్గా కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, రొట్టె అయితే రెడీ అయింది. కానీ చపాతీ మీద రొట్టె చేసినాం అనుకోండి మనకైతే తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. దోశల పెనం మీద అయితే అంత టేస్ట్ అనిపడదు. సో ఇప్పుడైతే నేను మూడో రొట్టె అయితే చేస్తున్నాను. ఇక్కడ 4 అయితే చేశాను అంతే అండి నేను. చూసారు కదా, ఆల్రెడీ నాన్ స్టిక్ పైన ఉన్న పెనం పైన ఉన్న రొట్టె అయితే కాలిందండి. ఇప్పుడు మూడో రొట్టె కూడా అంతే, అంత నీట్గా 2 సైడ్స్ అయితే బాయిల్ అయినాయి. ఇదైతే 4వ రొట్టె అండి. లాస్ట్లో ఉన్న పిండి అంతా నీట్గా పెట్టేసి బాయిల్ అయితే చేశాను. చూసారు కదా, బాగా ఉడికిన తర్వాత రొట్టె అనేది 2 సైడ్స్ కాల్చుకొని క్రిస్పీగా అయితే ఉంటుంది. ఇందులోకి మీకు కావాలంటే కొంచెం శనగగింజలు కూడా వేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఫైనల్గా బియ్యపు రొట్టె అయితే రెడీ అయింది. సో నేను ఎక్కువ చేయడం లేదు, అందుకనేసి పెనం మీద చేశాను. చాలా ఎక్కువ చేసేవాళ్ళు తడి క్లాత్ మీద వేసుకొని చేశారనుకోండి రొట్టెలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో మనం ఇంట్లోనే బియ్యపిండి రొట్టెలు అయితే తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో అయితే రేపైతే కలుద్దాము. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.